ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రియ శ్రోతలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనము దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళి ఆయన శిలువ శ్రమలను గురించి కొన్ని మాటలు మనము ధ్యానించుకొని దేవుని శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిస్థితులను మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు పాపుల కొరకు ఆయన పరలోకం నుండి తన మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ సంఖ్యాకాండము 21:16 చూసినట్లయితే, అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు ఆ మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వంలో నడిపిస్తూ, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునిపైన మోషే పైన వ్యతిరేకంగా సనుగుతూ గొనుగుతూ ఉన్న సమయంలో అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లోకి తాపకరమైనటువంటి సర్పములను పంపించి, ఆ సర్పముల కాటు ద్వారా అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణిస్తున్న ఆ సమయంలో మోషే దగ్గరకు వచ్చారు. అయ్యా మోషే, ఇదిగో అనేక మంది ఈ సర్పముల ద్వారా కాటు వేయబడి మరణిస్తూ ఉన్నారయ్యా. నీకును దేవునికి వ్యతిరేకంగా మేము పాపం చేసి ఉన్నాము కనుక ఇదిగో మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేయయ్యా అని చెప్పి మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ప్రజలు ఇదిగో ఇసనాగు పాముల ద్వారా కాటు వేయబడి అనేక మంది మరణిస్తున్నారయ్యా. అయ్యా, వారిని క్షమించి ప్రభువా వారిని రక్షించాయని చెప్పి మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు మోషే అంటాడు, ఇదిగో మోషే, దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాన్ని ఒక కొయ్యకు తగిలించి అది ఎత్తి పట్టుకొనము. ఎవరైతే పాము ద్వారా కాటు వేయబడి మరణానికి సమీపంగా ఉంటారో వారు అదిగో ఎత్తబడినటువంటి సర్పం వైపు చూసినప్పుడు వారు బ్రతుకుతారని చెప్పి మోషేతో దేవుడు చెప్పినాడు. దేవుడు మోషే ఆ విధంగా ఇదిగో ఒక ఇత్తడి సర్పం తయారు చేసి ఒక గడి కొయ్యకు తగిలించి ఎవరైతే ఇదిగో మరణానికి సమీపంగా ఉంటారో ఆ వారు ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వారు మరణం నుండి బ్రతికినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. లేఖనం హెచ్చరిస్తుంది ప్రియులారా, ఇదిగో ఆనాడే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో శిలువలో ఎత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వ మానవాళి కొరకు ఆయన భూలోకంలో ఆయన ఇదిగో తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఇదిగో సర్వ మానవాళి పాపముల పరిహారార్థము ఇదిగో ఆయన శిలువలో ఎత్తబడినాడు. ఆయన మనుష్య కుమారుడిగా ఇదిగో శిలువలో ఎత్తబడినాడు. ప్రియులారా, ఎవరైతే ఇదిగో మరణానికి సమీపంగా ఉంటారో, ఇదిగో ఎవరైతే పాపము ద్వారా శాపము ద్వారా ఇదిగో మరణానికి సమీపంగా ఉంటారో వారు ఇదిగో ఎత్తబడినటువంటి
దేవుని వైపు, యేసు వైపు చూసినట్లయితే వారు రక్షింపబడతారు, వారు నిత్య జీవానికి వారసులవుతారు, వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులవుతారని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనము దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. దేవునికి మనము లోబడి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారం మనం నడిచినట్లయితే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన శిలువ వైపు నీవు నేను చూడాలి. ఆయన శిలువను మనము జ్ఞాపకం చేసుకోవాలి. సర్వ మానవాళి పాప పరిహారార్థము ఆయన శిలువలో ఎత్తబడినాడు ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విసనాగుల ద్వారా కాటువేయబడి మరణిస్తూ ఉన్నప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు ఆ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వారు బ్రతికినారు ప్రియులారా. ఈనాడు మనము మరణానికి సమీపంగా ఉన్నాము. పాపము ద్వారా, శాపము ద్వారా ఈ లోకము మాలిన్యము మనకు అంటుకొని ఉన్నది కనుక మనం ఎప్పుడైతే ఎత్తబడినటువంటి శిలువ వేయబడినటువంటి యేసు వైపు మనం చూసినట్లయితే నిజముగా నీవు నేను రక్షించబడతాము, నీవు నేను దేవుని రాజ్యానికి వారసులం అవుతాము. ఆ విధముగా మన ఆత్మీయ జీవితము ఈ చివరి దినాల్లో కట్టుకొని ఆయన కొరకు జీవించాలి ప్రియులారా. అప్పుడే నీవు నేను మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులం అవుతాము, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉంటాము. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఎత్తబడినటువంటి యేసు వైపు మనం చూడాలి. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు ప్రియులారా. ఆయన శరీరము నాగటి సాళ్ళ వలె దున్నబడినది ప్రియులారా. ఆయన శరీరము రక్తక్షిత్తముగా మార్చబడినది. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, నీవు నేను చేసిన అతిక్రమ క్రియలను బట్టి, నీవు నేను చేసిన పాపపు కార్యములను బట్టి, నీవు నేను చేసిన ప్రతి దోషమును బట్టి ఆయన నలగొట్టబడినాడు. ఆయన శిలువలో తన రక్తమును చిందించి నిన్ను నన్ను వెలబెట్టుకున్నాడు. ఆ వేళ చెప్పలేనిది, ఆ వేళ నీవు నేను చెల్లించలేనిది ఆయన కోరుతున్నాడు. నా కుమారుడు నీ హృదయం నాకు ఇయ్యి, నీ హృదయం నాకు ఇయ్యి, నీ హృదయం నాకు ఇయ్యి, నీ హృదయం సరి చేసుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని లేఖనము మనకు బోధిస్తూ ఉన్నది ప్రియ. దేవుని మాటలు మనము హెచ్చరిస్తున్నది. ఈ హెచ్చరిక మాటలను మనము గమనించి దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో నాలో కలిగి జీవించకపోతే సాతానుకు వాటి సమూహానికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య అగ్నిలోనికి నీవు నేను వెళ్తాం ప్రియులారా. కనుక ఈ మాటలు గమనించాలి. శిలువ శ్రమలలో మనం ఉన్నాము, శ్రమల దినాలలో మనం జీవిస్తున్నాము, దేవుని రాకడ సమయంలో మనం ఉన్నాము. 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనములను రక్షించాడు. ఆయన ఉండే స్థలంలో నీవు నేను ఉండటానికి ఆయన శిలువలో ఆయన రక్తము కార్చి మనముల పవిత్రులుగా చేశాడు. ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధమైన దేవుని మాటలు మనం నమ్మి ఆయన మాటల ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆ బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దము వినగలిగే యోగ్యత, ధన్యత, పరిశుద్ధత నీవు నేను కలిగి ఉండకపోతే నీవు నిత్య నరకానికి వెళ్తావు, నేను నిత్య నరకానికి వెళ్తాను. కనుక మనము పరిశుభ్రమైనటువంటి జీవితం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కనుక ఈ గొప్ప సత్యాన్ని మనం ఎరిగి ఈ శ్రమల దినాలలో దేవుడు ఎంతో శ్రమ అనుభవించాడు. ఆయన శ్రమ చూడలేనిది, ఆయన శ్రమ వర్ణించలేనిది. ఎందుకంటే నీ కొరకు నా కొరకే ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీడిని క్షమించమని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. ఆ మాట నిన్ను నన్ను అయ్యా దేవుని రాజ్యానికి వారసులుగా చేసింది. కనుక చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నాము. నీవు నేను సరి చేసుకోకపోతే, నీ బ్రతుకు నా బ్రతుకు మార్చుకోకపోతే, మనం ఇంకా భక్తిహీనులుగా జీవిస్తే, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తే భయంకరమైనటువంటి శిక్ష మనకు పడబోతుంది ప్రియులారా. కనుక ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే యేసు వైపు చూడాలి,
ఆయన వైపు చూసి, ఆయన శిలువ వైపు చూసి, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడనే ఆ గొప్ప సత్యాన్ని మనం ఎరిగి మన జీవితాలను ముందు కొనసాగించుకున్నట్టయితే దేవుని రాకడలో నీవు నేను ఎత్తబడేవారిగా ఉంటామని ఈ కొద్ది మాటల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.